చేరి వచ్చిన మీకందరికీ మనందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథంలో నుంచి ఒక మాట ఆలోచన చేద్దాం. అదేమంటే ఆ మాట ఏమంటే నిబంధన నిబంధన అనే మాటని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. నిబంధన నిబంధన అంటే ఒడంబడిక. ఒడంబడిక అది ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, రెండు కుటుంబాల మధ్య కావచ్చు, రెండు జనాంగాల మధ్య కావచ్చు, రెండు దేశాల మధ్య కావచ్చు. ఒడంబడికలో రెండు పార్టీలు ఉంటాయి. ఒక్కొక్కరు ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండొచ్చు. ఒకవైపున ఒకరు ఉండొచ్చు, అవతల 10 మంది కూడా ఉండొచ్చు. లేదు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. లేదా ఇటువైపు కూడా ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఆయా సందర్భాలను బట్టి వ్యక్తుల మధ్య, దేశాల మధ్య, జనాంగాల మధ్య, లేదా దేవునికి మనుషులకు మధ్యలో కూడా నిబంధనలు జరుగుతూ ఉంటాయి. ఒడంబడిక, దాన్నే ఒడంబడిక అంటే నేను చెప్పిన దాన్ని వాళ్ళు వినటం, వాళ్ళు చెప్పిన దాన్ని నేను వినటం, ఒక అంగీకారానికి రావటం. అంగీకారం అంగీకారం ఇంకొక మాట చెప్పాలంటే ప్రమాణం. ఇలా చేద్దాం, నువ్వు నాకు ఇలా ఉండు, నేను నీకు ఇలా ఉంటానని ప్రమాణం చేసుకుంటారు. నేను 4 మాటలు చెప్పాను. ఒడంబడిక, ఒప్పందము, ఒప్పందం, ప్రమాణము, అంగీకారం, ఇంకా నియమము. నియమము అంటే ఒక నియమం లేదా అని అంటుంటారు. దేనికైనా ఒక నియమం ఉంటుంది నిబంధనలో, దాన్ని నియమం అని కూడా అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ మాటలు వివరించుకొని ముందుకు వెళ్దాం. ఒక్కొక్క మాటకి బైబిల్లో వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 11వ వచనం చదివితే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 11వ వచనం చదివితే అక్కడ ఈ మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 32:11 క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును, క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును, ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును, ఒడంబడికను తీసుకుంటుంది. ఒడంబడిక ఇక్కడ మాట అంటే వారి మధ్యలో జరిగిన ఒడంబడిక. పొలం కావచ్చు, స్థలం కావచ్చు, మరొకటి కావచ్చు, అమ్మేటప్పుడు కొనేటప్పుడు వారి మధ్యలో ఏం జరుగుతుంది? ఒక ఒడంబడిక జరుగుతుంది. కొన్నిసార్లు ఒడంబడికలో షరతులు ఉంటాయి. షరతుల్ని సాకుగా చూపి చాలా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అతను పొలం అమ్మాడు. పొలం అమ్మేటప్పుడు ఆ కాగితంలో ఏమన్నాడంటే, ఈ పొలము నీకు, నీ తరువాత వగర వగర ఆఫీసులో మొత్తం రాయించుకున్నాడు. కాకపోతే అక్కడ ఏమని రాయలేదంటే నిధులు నిక్షేపాలు చెట్లు అని కూడా రాస్తారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదా అవి? అయితే అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు అమ్మినట్టుగా అతను రాయలేదు. ఆ షరతుల్లో చెట్లు, నిధులు, నిక్షేపతలు కాకుండా నిధులు, నిక్షేపతలు కూడా పడ్డాయి, చెట్లు అనేది రాయలేదు పొరపాటున.
అతను పొలం తీసుకున్నాడు, చాలా కాలం అయిపోయింది, దాన్ని పండించుకుంటున్నాడు, అయిపోయింది. కొంతకాలం అయిన తర్వాత అతను అమ్మడానికి ప్రయత్నం చేశాడు. అమ్మడానికి ప్రయత్నం చేస్తే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈలోగా మధ్య ఇతను వచ్చి, అసలు వాడు అంతకుముందు అతనికి అమ్మినవాడు, అయ్యా నువ్వు అమ్మితే అమ్మేవు కానీ చెట్లు అమ్మొద్దు అన్నాడు. అదేంటండి, పొలం నాదైతే నువ్వెప్పుడో ఇచ్చావు, నేను తీసుకున్నాను, అమ్ముకున్నా, అయిపోయింది కదా, చెట్లు అమ్మొద్దా అంటే, నీ కాగితంలో చూడు చెట్లు అమ్మేనని రాశానేమో అన్నాను. చెట్లు అమ్మేనని లేదు. అడ్డం తిరిగాడు అతను. చెట్లు నావేని, బాగా పెద్దవైనవి. ఇంక ఇతను గొడవ ఎందుకు లేతంత అని చెప్పి మంచివాడు అవతల వాడు కోర్టుకు పోవటం కాకుండా చెట్లు అతనికి ఇచ్చేశాడు. అంటే ఏం జరిగింది అక్కడ? ఆ ఒడంబడికలో షరతులు ఒకటి లేదు. అంటే అది మొత్తం ఇక నాది అనకుండగా చెట్లు అనే పదాన్ని అతను కావాలని తొలగించాడు. కొన్నిసార్లు ఇట్లాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. సరే, అది ఏదేమైనా మాట, బైబిల్ మాట ప్రకారంగా ఏంటది? ఒడంబడిక. నిబంధన అంటే ఒడంబడిక. దాన్నే మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు కూడా చెప్పారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనం చదివితే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి. ఏంటంట? వడబడి అంటే ఒడంబడిక చేసుకొని అని. ద్రాక్ష తోట. చాలండి. ఒడంబడిక లేదా వడబడి. రెండవ మాట విన్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదివితే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ కూడా ఈ మాటే ఉంటుంది. 3:15. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికి అయినను స్థిరపరచబడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు. అది ఒకసారి ఒడంబడితే లేదా వడబడిక చేసుకుంటే ఏం చేయడానికి లేదు, కొట్టివేయడానికి లేదు. నిబంధన అంటే వారి మధ్యలో జరిగే ఒడంబడిక. అది అయిపోయిందంటే కుదరదు. చాలా సార్లు ఒడంబడిక అయిన తర్వాత దాన్ని మీరడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరైన బుద్ధి కాదు అది, గుర్తుపెట్టుకోండి. అసలు అటువంటి ఆలోచన వచ్చిందంటే సరైన వాళ్ళు కాదు వారు. ఆ ఆలోచనే రాకూడదు. నేను ఎప్పుడో ఒక 20,000 పెట్టి ఒక స్థలం కొన్నాను. 20,000. 1.5 లక్షకు వచ్చిందని అమ్మి వేశాను. అమ్మిన 4 సంవత్సరాలకి ₹1,00,00,000 వెళ్ళింది. 1.5 లక్షం ఎక్కడా, ₹1,00,00,000 ఎక్కడా? నేను కొన్నది ఎంత? 20,000 కదా, ₹1,00,00,000 పోయింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? అడ్డం పోవచ్చా? సరైన విధానం కాదది. నాకు అమ్మినోడు 20కే కదా అమ్మింది, అతను అడ్డం వస్తే ఇలా కాదు. ఒకసారి ఒడంబడిక అయిన తర్వాత కట్టుబడి ఉండాలి. దానికి ఇబ్బంది అయినా ఇంకొకటైనా కట్టుబడి ఉండాలి. ఒడంబడిక అంటే అది. చెప్తాను ఆ మాట కూడా. మనం చేసేటువంటి ప్రమాణం గాని, ఒడంబడిక గాని, ఒప్పందం గాని, అంగీకారం గాని, నియమాలకు గాని మనం మాట్లాడుకునేటప్పుడు ఆ ఒడంబడికని స్థిరపరిచేది ఎవరు? దేవుడు. అధికారులు సంతకాలు పెడతారు కానీ, మామూలుగా అధికారులు అంటే మన కోసం చట్టపరంగా సంతకాలు పెడతారు కానీ, చట్టం కంటే ముందు దేవుడు దాన్ని స్థిరపరుస్తున్న సంగతి మనం మర్చిపోకూడదు. ఒడంబడిక అంటే ఏ మనుషుడైనా, మరలా ఇంకోసారి నేను చదువుతాను, మనుషుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడు దానిని కొట్టివేయడో. రెండో మాట విందాం. ఒప్పందం. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా. 11వ అధ్యాయము
23వ వచనం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలను. ఒప్పందం మీద తమ పని చేయాలి. ఒప్పుకున్నారో ఆ ఒప్పందం ప్రకారంగా చేయాలి. ఒకరే కాదు, వంతుల చొప్పున చేయాలి. వంతులు ఏర్పడిన తర్వాత ఒప్పందం కుదిరింది, ఆ ఒప్పందం ప్రకారంగా చేయాలి. ఒప్పందం జరిగిపోయిన తర్వాత ఆ ఒప్పందాన్ని అతిక్రమించకూడదు. చాలా సార్లు మనకి ఇబ్బంది అయినప్పుడు ఒప్పందాన్ని ఏముందిలే అని నిర్లక్ష్యంగా భావిస్తాం. నేను ఇందాకే చెప్పాను, ఒప్పందాన్ని కానీ అంగీకారాన్ని కానీ జరిగిన తర్వాత దాన్ని స్థిరం చేసేది ఎవరు? దేవుడు అనే సంగతి మర్చిపోకూడదు. 3వ మాట విందాం. ప్రమాణం. నిబంధననే ప్రమాణము అంటారు. ప్రమాణం అంటే ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనం చదువుతాను. యాకోబు నాతో ప్రమాణం చేయమని అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వంను అమ్మివేయగా. చాలండి. ఏశావు యాకోబు అన్నదమ్ములండి. ఎవరో కాదు, పరాయివారు కాదు, ఒక తల్లి బిడ్డలు లేదా ఒక తండ్రి బిడ్డలు. ఏశావు యాకోబు. యాకోబు అన్నాడు, భోజనం పెట్టమంటున్నావు, నీవేమో అలా అలా సంచారం చేసి వస్తా ఉంటే, నేను కష్టపడి భోజనం చేస్తా ఉంటే ఇలా ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాడో నాకు తెలీదు. భోజనం పెట్టమంటున్నావు, కుదరదు అన్నాడు. అరే తినకపోతే చస్తానురా అని, నీకేం కావాలన్నాడు. ఏం కావాలంటే, నువ్వు పెద్దవాడివి, నేను చిన్నవాడిని, నీకు జ్యేష్ఠ భాగం ఉంది కదా, ఆ జ్యేష్ఠ భాగం నాకు ఇస్తావా అన్నాడు. ఇస్తాను అన్నాడు. ఇస్తాడు. ప్రమాణం చేయి అన్నాడు. ఏమన్నాడు? ఇస్తానని మాట తప్పకూడదు. రేపు నువ్వు మంచోడు కాదు. అప్పుడప్పుడు అంటారు, ఏం కాదు, మాట తప్పేవాడు మంచోడు కాదని తెలిసిపోయింది, నువ్వు మాట తప్పేవాడివి, మంచోడు కాదు, నాకు ప్రమాణం చేయి అన్నాడు. మా ఇద్దరికి వివాహమై 40 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా మేము ప్రమాణం చేయి, దేవుడి మీద ప్రమాణం చేయి అని ఆమె అనలేదు, నేను అనలేదు. ఎన్నడూ మాట్లాడుకోలేదు. ఆ మాట రాలేదు. అభిప్రాయ భేదాలు రాకుండా వల్ల చిన్న చిన్న సమస్యలు రాకుండా వల్లది మేమేమో గొప్పవాళ్ళం అని చెప్పడం లేదు. అయితే ఏం కాలేదు. ఎప్పుడైనా అన్నా నేను ప్రమాణం చేయమని, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమని నేను అనలేదు, ఆమె అనలేదు. నన్ను నమ్మకం అనేది ఉండాలి. అయితే నమ్మరు, కొంతమంది మాట తప్పుతారు, అది కూడా నిజమే. అందుకని యాకోబు ఏమన్నాడంటే, నువ్వు మంచివాడు కాదు, నువ్వు మాట తప్పుతావు, నువ్వు మాట తప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రమాణం చేయి అన్నాడు. ప్రమాణం చేయించుకున్నాడు. మీకు తెలిసిన విషయమే. ప్రమాణం చేసిన తర్వాత అంత అయిపోయింది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు వచ్చి, నాయనా నువ్వు పెద్ద కుమారుడు కదా, రా నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఏశావు ఏం చెప్పాలి? నేను ఇందాక చెప్పానే పొలం సంగతి, స్థలం సంగతి. 20,000 కొన్న స్థలాన్ని అమ్మివేశాను. అమ్మివేసిన కొన్ని సంవత్సరాలకి ఒక అతను వచ్చి, సార్ మీకు పలానా చోట స్థలం ఉంది కదా, అమ్ముతారా, ₹1,00,000 ఇస్తానని వచ్చాడు. నేనేమన్నానంటే, అయ్యా ఎప్పుడో అమ్మేశాను అన్నా. సార్ ఎంతగా మీరు అన్నాడు. ఇంత అన్నా. ఏం సార్ అంత పోగొట్టుకున్నారు అన్నాడు. అయ్యా అప్పుడు అవసరాలు అవి, ఈ బిల్డింగ్ చుట్టూ ప్రహరీ కట్టడానికి, బిల్డింగ్ పూర్తి చేయడానికి అది అమ్మవలసి వచ్చింది. అప్పుడు అవసరాలు ఇవన్నీ. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, యాకోబు ఏమనాలి? ప్రమాణం తీసుకున్నాడు కదా. ఏశావు ఏమనాలి? నాన్న జ్యేష్ఠ భాగాన్ని తమ్ముడికి అమ్మివేశాను, నేను కాదు దాన్ని పొందడానికి అర్హుడని చెప్పాలా వద్దా? నా స్థలం గురించి ఒక అడుగుతాను అడిగాడు, నేను అమ్మేశాను అన్నాను, ఇస్తానన్నాను.
ఒకవేళ డబ్బులు తీసుకుంటే ఇస్తానని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఇవాళ. ఏశావు చెప్పవలసింది ఏంటంటే, నాన్నగారు నేను యాకోబుకి జ్యేష్ఠ భాగాన్ని నమ్మాను ఒకరోజు, ఇక నేను జ్యేష్ఠ భాగాన్ని ఏం చేశాను, కోల్పోయాను, నాకు జ్యేష్ఠత్వం రావడానికి అవకాశం కోల్పోయాను అని చెప్పాలి నిజమైతే. కానీ చెప్పలేదు. ఏముందిలే అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ప్రమాణం ఎప్పుడో చేసిన అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, మా నాన్నకు తెలీదు, ఇంకెవరికి తెలీదు, నాకు వాడికే తెలుసు, ఎవడంటే ఎవరో మా తమ్ముడికి తెలుసు, ఇంకెవరు తెలియదు అనుకున్నాడు. అసలు ఆయన ఉన్నాడు, ఆయన స్థిరం చేసిన సంగతి మర్చిపోయాడు. ఏశావు జ్యేష్ఠత్వం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బాగా వేటాడేవాడు, నేర్పరి. ఎక్కడికి పోతే అరణ్యంలో ఏదో దాన్ని కొట్టుకుంటే టక్కున అయిపోయేది పని. దేవుడు చేసిన పని చూడండి, అతను జ్యేష్ఠత్వం పొందకుండా ఉండడానికి అరణ్యంలోకి వెళ్తే చాలా సమయం పట్టింది పొందడానికి. అంటే ఏం కావాలనుకుని ఏం తేవాలని వెళ్ళాడో దొరకలేదు త్వరగా. ఈలోగా అమ్మగారు అన్ని సిద్ధం చేశారు, యాకోబుకి ఇచ్చింది, యాకోబు ఇచ్చాడు, వాళ్ళ నాన్నగారు తిన్నారు, దీవించారు. వెళ్ళిపోయిన తర్వాత యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏశావు వచ్చేలాగా దేవుడు ఏర్పాట్లు చేశాడు. అయ్యా జాగ్రత్తగా వినండి, నీ విధం కూడా ఎలా ఉండాలంటే, నీవు తొందరపడితే దేవుడు చెయ్యడు. అన్యాయంగా పొందాలనుకు చూస్తే నీకు రాదు. రైట్. మరొక మాట విన్నాం, 47వ అధ్యాయం 31వ వచనం, ఆదికాండ గ్రంథంలోనే. 47:31. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదను, నీ మాట చొప్పున చేసేదను అనను. మరియు అతడు నాతో ప్రమాణము చేయము అన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను. వాళ్ళ నాన్నగారు ప్రమాణం చేయించుకున్నాడు. అది కూడా చెప్తాను. 30వ వచనం, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పాను. యాకోబు యోసేపుతో అంటున్నాడు, అయ్యా నేను చనిపోబోతున్నాను, చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు. అబ్రహాము, ఇస్సాకు, శారా వగర మా పితరులందరూ ఎక్కడ చనిపోయింది పాతి పెట్టబడ్డారు? ఫలానా చోట పాతి పెట్టబడ్డారు, అక్కడికి తీసుకువెళ్ళి నన్ను కూడా పాతి పెట్టు. సరేనా అన్నాడు. లేదు, నాకు ప్రమాణం చేయి, ఎందుకంటే నువ్వు అధికారివి, నీకు బోల్డెని పనులు ఉంటే నాకు తీసుకువెళ్తావో లేదో ప్రమాణం చేయమంటే అప్పుడు యోసేపు యాకోబుతో ప్రమాణం చేశాడు. అలాగే చనిపోయినప్పుడు యాకోబుని అబ్రహాము ఇస్సాకులు పాతి పెట్టబడిన స్థలానికి యాకోబుని తీసుకెళ్లి యోసేపు పాతి పెట్టాడు. నమ్మకంగా ఆ పని చేశాడు. కుమారుడి చేత కూడా ప్రమాణము చేయించుకున్నాడు యాకోబు. అంటే యాకోబు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. మనం ఏమంటామంటే ఏముందిలే అంటాం. కొన్నిసార్లు మనల్ని ఎట్లా చూస్తారంటే కరెక్ట్ గా ఉండేవాళ్ళని ఆయన మరీ నమ్మడంటారు. ఇప్పుడు యాకోబు తన కుమారుడిని నమ్మనట్ట ప్రమాణం ఎందుకు? దేవుడు స్థిరం చేస్తాడు కాబట్టి. దేవుడు స్థిరం చేస్తాడు. ఏదైనా ప్రమాణం జరిగితే దేవుడు స్థిరపరుస్తాడు. అందుకు యాకోబు కూడా అది నమ్మాడు కాబట్టే వాళ్ళ అన్నగారి చేత ప్రమాణం చేయించుకున్నాడు. తర్వాత కుమారుడు తోడుగా ప్రమాణం చేయించుకున్నాడు. అతను ప్రమాణాన్ని కట్టుబడి జీవించాడు. మరొక మాట విందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 7:23. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. ఇక్కడ షరతులు ఉన్నాయి చూడండి. నా మాటలు
మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునయ్యుందును. నా మాట మీరు అంగీకరించినట్లయితేనే నేను మీకు దేవుడుగా ఉంటాను. అబ్బా, ఈ షరతు మీకు అర్థమవుతుందో లేదో నేను వివరంగా చెప్తాను. అందరూ దేవుడు 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 అంటారండి. దేవుడు అంటే వాళ్ళందరికీ దేవుడుగా ఉండడు ఆయన. దేవుడు అన్న వాళ్ళందరికీ దేవుడుగా ఉండడు ఆయన. దేవుడా దేవుడా అని ప్రార్థన చేస్తారు. దేవుడా అని ప్రార్థన చేసిన వాళ్ళందరికీ దేవుడుగా ఉండడు ఆయన. మరి దేవుడుగా ఉండాలంటే ఏం కావాలి? మీలో కొందరికి చెమట పోస్తుంది, కొందరికేమో చలి పుడుతుంది. తప్పదు. దేవుడుగా ఉండాలంటే ఆయన షరతు పెడుతున్నాడు. ఏంటి ఆ షరతు? మరలా చదువుతాను, నేను చదువుతాను. 7వ అధ్యాయం 23వ వచనం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునయ్యుందును. ఇస్తాడైనా అంగీకరించడు, అది విషయం. రైట్. మరొక మాట, నియమాలు అంటారు. బైబిల్ అంతా నియమాలతో కూడిందే. కట్టడ, నియమం, విధి వగర వగర చాలా పేర్లు ఉన్నాయి. ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే నిబంధన అంటే ఏంటది? ఒడంబడిక, ఒప్పందము, ప్రమాణము, అంగీకారము. తరువాత ఇంకో మాట చెప్తాను. నిబంధన అంటే మీరు చెప్పినట్టుగా నేను చేస్తానని అంగీకరించడమే కాకుండా మనం మాట్లాడుకున్నట్టుగా, అంటే మీరు చెప్పినట్టుగా చేయకపోతే నేను శిక్ష పొందటానికి అంగీకరిస్తున్నాను. మీరు శిక్షించిన నేను శిక్షకి పాత్రులను లేదా పాత్రునని ఒప్పుకున్నట్టు. కాబట్టి నిబంధన అంటే ఏంటో కొద్దిసేపు మనము ఆలోచన చేయబోతున్నాం. నిబంధన 3 రకాలు. ఇందాక చెప్పాను. వ్యక్తుల మధ్య, అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య, 2 సమూహాలు, 2 జనాలు లేదా 2 దేశాలు వగేరా వగేరా, ఎవరైనా 2 పార్టీల మధ్య. 3వది దేవునికి మనుషులకి మధ్య. దేవునికి మనుషులకి మధ్య, వ్యక్తుల మధ్య జరిగినటువంటి నిబంధన ఇవాళ కొద్దిసేపు ఆలోచన చేయబోతున్నాం. మొదటిగా ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండ గ్రంథం 21, 22. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పింది. ఏంటంట? ఏం జరిగింది? ప్రమాణం జరిగింది. ఎవరెవరి మధ్యలో? అబీమెలెకు, అబ్రహాం. నిజం చెప్పాలంటే అబీమెలెకు ఒక దేశానికి రాజు, అబ్రహాము సాధారణమైన పౌరుడు, సాధారణమైన కుటుంబస్తుడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాముతో దేవుడు ఉన్నట్టుగా, అబ్రహాముతో దేవుడు ఉన్నట్టుగా అబీమెలెకు అనే రాజు గ్రహించాడు. అర్థమైంది, ఇతను దేవుని బిడ్డ, ఇతనికి దేవుడు సహాయం చేస్తున్నాడు, అందుకే ఇతను ఇలా ఉన్నాడు అని ఎవరు గమనించారు? అబీమెలెకు అనే రాజు గమనించాడు. నీవు దేవుని బిడ్డవని, నీకు దేవుడు తోడుగా ఉన్నాడని ఎవరైనా గమనించారో లేదో కానీ, ఇంకా చెప్పాలంటే నీవు దేవుని బిడ్డవని కాక దుర్మార్గుడివి
లేదా దుర్మార్గురాలవే అని అనుకుంటున్నారేమో ఎవరైనా. ఆలోచించుకో. నేను నీతిమంతుడని నేను అనుకుంటే సరిపోదు, నేను నీతిమంతురాలని నేను అనుకుంటే సరిపోదు. నిన్ను గురించి అవతల వ్యక్తి సరైన సర్టిఫై చేయాలి. అబ్రహాము దేవునితో ఉన్నట్టుగా ఎవరు గమనించారు? ఒక దేశానికి రాజు గమనించాడు. నిన్నెవరైనా అట్లా అనుకుంటున్నారా? ఎవరైనా గమనించారా? ఎవరేమనుకుంటూ నాకేమనుకుంటున్నావా? నీ ప్రవర్తన, నీ జీవిత విధానము, నీ మాట తీరు సరిగా ఉంటే దేవుని బిడ్డగా యేసుప్రభు వారు చెప్పారు, మీ సత్క్రియలు మీ వెలుగు వారి ఎదుట, అంటే దానికి ముందేమన్నాడు? మీ సత్క్రియలు చూచి పరలోకమందున దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వు అన్నారు. అంటే సందర్భం కాదు, అయినా అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్పాలి. ఎప్పుడైనా నాకు కోపం వస్తే, ఇప్పుడు కాదులే, కొంతకాలం క్రితం చెయ్యెత్తేవాడిని. ఆమె ఏమంటుందంటే కొట్టండి అంటుంది. ఇంకేం కొట్టేది నేను? ఆలోచించండి, ఎంత మాత్రం కొడతావు చూడు అన్నదనుకోండి, నేను నీకు ఎట్లా కనబడుతున్నాను, కొట్టలేనా అని రెచ్చగొట్టినట్టు అవుతుంది. అయ్యా అమ్మ మరలా వినండి, అవతల వారి మాట యువతల వారిని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. కొట్టండి అంటే ఎంత కోపంలో ఉన్నవాడైనా ఆగిపోతాడు. చూసుకుందాం రా అంటే ఎలా ఉంటుంది? రెచ్చిపోతారండి అవతల వారు. నీ మాట అవతల వారిని రెచ్చగొట్టేలాగా కాదు, అవతల వారిని శాంతింపజేసేలాగా ఉండాలి. నీ జీవిత విధానం కూడా అలా ఉండాలి. లెక్క లేకుండా ఉండటం కాదు, భయం కలిగి ఉండాలి. రైట్. అబ్రహామును గురించి దేవుడు మాట్లాడటమే కదా, లోకంలో మనిషి కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా నీతో దేవుడు ఉన్నాడో, అందుకని నేను మనుషులను పంపిస్తున్నాను. వాళ్ళ మనుషులను పంపించి తన సేవకుల్ని, అబ్రహాంతో మాట్లాడు, నాకు నీకు మధ్యలో నిబంధన జరగాలి. ఏంటి ఆ నిబంధన అంటే నేను చదువుతాను. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశమై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అంటే నేను నీకు కీడు చేయను, నీవు నాకు కీడు చేయవద్దు. నేను నీకు మేలు చేశాను, అలాగే నీవు నాకు మేలు చెయ్యి అని ఒక రాజుగారు వచ్చి ఒక అబ్రహాముని వేడుకుంటున్నాడు. ఒక రాజుగారు వచ్చి అబ్రహాముని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నిన్నెవరైనా రిక్వెస్ట్ చేశారా? నిన్ను చూస్తేనే కోపం వస్తుందా? ఒక రాజుగారు వచ్చి అబ్రహాముని, అయ్యా నాతో ప్రమాణం చేయి, నాతో నిబంధన చెయ్యి, మన ఇద్దరం కలిసి ఉందాం అని మాట్లాడుకుంటున్నాడు. ఇంకొక సందర్భానికి వస్తాను. వ్యక్తుల మధ్యలో నిబంధన 26వ అధ్యాయం 29వ వచనం. 26, 29. 26, 29. మేము నిన్ను ముట్టక నీకు మేలు తప్ప మరేమీ చేయక కీడు చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తుంది. నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు దేవుడు ఆశీర్వాదం పొందినవాడు అనేది. అదిగోండి, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు ఎలా ఉన్నాడంటే, అబ్రహాం కుమారుడైన ఇస్సాకుతో కూడా అబీమెలెకు అనే రాజు, అయ్యా నేను నీవు ఏం చేసుకుందాం,
నిబంధన చేసుకుందాం. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీతో నేను నిబంధన కలిగి జీవించినట్లయితే నాకు కూడా దేవుడు మేలు చేస్తాడు, తోడుగా ఉంటాడు, నాకు కీడు సంభవించదు అని అంటున్నాడు. స్నేహితుడా, ఒకసారి ఆలోచించు. నీ సహవాసం ఎవరితో ఉండాలి? దేవుని పిల్లలతో ఉండాలి, లోకస్తులతో కాదు. భూమి మీద బ్రతకడానికి మనం పనులు చేస్తున్నాం, అది వేరే విషయం, అక్కడ తప్పు కాదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని అబ్రహాముని గమనించారు, అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని గమనించారు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అబీమెలెకు ఇస్సాకుతో ప్రమాణం చేయమని మాట్లాడుతున్నాడు. నిబంధన చేసుకుందాం రమ్మని మాట్లాడుతున్నాడు. అంటే వారు ఒకరికొకరు కీడు చేసుకోకుండా ఒకరికొకరు మేలు చేసుకునేలాగా ప్రమాణం జరుగుతుంది. రైట్, మరొక మాట విందాం. ఆదికాండ గ్రంథం 31:44, 31వ అధ్యాయం 44వ వచనం. కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా. చాలండి. లాబాను యాకోబుతో మాట్లాడుతున్నాడు. లాబాను యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమది? యాకోబు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను 10 సార్లు నిన్ను మోసం చేశాను. మోసం చేసిన వాడికి తెలుసా తెలీదా? నేను 10 సార్లు మోసం చేశాను నిన్ను, నువ్వు వెళ్ళిపోతున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మరలా తిరిగి వచ్చి నా మీద యుద్ధం చేస్తావేమో, నన్ను అంతం చేస్తావేమో, అలా చేయకుండా ఉండాలంటే నన్ను చెయ్యను, అంతం చేయనని నాతో ప్రమాణం చేయని అడుగుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఎందుకు బ్రతిమలాడుతున్నాడు తెలుసా? యాకోబు యొక్క శక్తిని లాబాను గ్రహించాడు. ఏంటా శక్తి అంటే యాకోబు బలవంతుడని కాదు దాని అర్థం. యాకోబు దేవుడితో ఉన్నాడు, దేవుడు యాకోబుతో ఉన్నాడు. స్నేహితుడా, నిన్ను ఇలా గమనించాలి లోకం. ఎప్పుడు అంటే నీవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు కాదు, మరి ఎప్పుడు అంటే నీవు నియమానికి లోబడి భయపడి జీవించినప్పుడు, అవతల వ్యక్తిని గౌరవించినప్పుడు. ఇదిగో లాబాను 10 సార్లు మోసం చేశాడు యాకోబుని. ఎవరన్నా 1-2 సార్లు మోసం చేస్తే తట్టుకోగలరు, ఓర్చుకోగలరు. అందున ఎవరంటే ఎవరికి భయం చెప్పండి, నిజం చెప్పండి మీరు. అల్లుడికి మామంటే భయం ఉండదండి. అల్లుడంటేనే మాంగారికి భయం. ఎందుకు తెలుసా? ఎక్కడ అమ్మాయిని వదిలిపెడతాడో, నా కూతురు కాపురం ఎక్కడ పోతుందోనని. నాకు తెలిసిన ఒక మామ అల్లుళ్ళు ఉన్నారు. అమ్మాయిని ఇచ్చాడు పొరపాటున, అమ్మాయిని ఇచ్చాడు. అమ్మాయిని ఇస్తే ఆ అల్లుడు గారు ఏం చేస్తారంటే ఏ పని చేయడు, ఊరికనే పెట్టాలి, తినాలి. ఒకవేళ ఏమైందంటే అలిగిపోతాడు ఇంటికి. ఆడవాళ్ళు అలిగి వెళ్ళటం నేను చూశాను చాలా చోట్ల. కానీ ఇక్కడ మగవాడే అల్లుడే అలిగి వెళ్ళిపోతున్నాడు. మాంగారు వెళ్ళి పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళేవాడు. ఎక్కడికి? అల్లుడి ఇంటికి. అయ్యా అయ్యా రాయ్యా అని. ఏమంటే కూతురు కాపురం పోతుందని భయపడి కూతురుని అల్లుడిని బెత్తనాడు తెచ్చుకునేవాడు. షరతు పెట్టేవాడు అతను, నేను వస్తే నన్ను ఏమనకూడదు నేనేం చేసినని. గతిలేక మాంగారే అయ్యా నేను ఊరకనే పెడతాను రాయి అని చెప్పి బెత్తనాడు తెచ్చుకున్నాడు. అవునండి, చెడ్డవాళ్ళు అలా ఉంటారు. యాకోబు అటువంటి వాడు కాదు. మాంగారు 10 సార్లు మోసం చేస్తే ఓర్చుకున్నాడు. తిరిగి మాంగారిని అడిగి, మాంగారు అయిపోయింది నా పని, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అని చెప్తే వెళ్ళు అన్నాడు. వెళుతుంటే అతని దగ్గర ఎక్కడైనా తప్పు పట్టాలని ప్రయత్నాలు చేశాడు. మీకు తెలిసిన సందర్భం చెప్తాను.
వంక దొరికింది, అతని బొమ్మ ఏదో లేదు ఇంట్లో, రెండ్రా పోదాం అని చెప్పి మంది మార్బలంతో వచ్చాడు జయించడానికి. ఆగాడు యాకోబు. ఏంటి మాంగారు వచ్చారు అన్నాడు. వెళ్తే వెళ్ళావు కానీ దొంగతనం చేసిపోతున్నావు అతన్ని బెదిరిస్తున్నాడు. యాకోబు ఏమన్నాడు గుర్తుందా? మాంగారు, నేను అటువంటి వాడిని కాదు, నువ్వు అంతా వెతికి చూసుకో, ఒకవేళ ఎవరి దగ్గరైనా బొమ్మ ఉంటే వాళ్ళు చావాల్సిందే. ఎందుకంటే యాకోబుకు తెలియదు వాళ్ళ భార్య దొంగతనం చేసిందని. చావాల్సిందే, నేను ఒప్పుకోను, దొంగని నేను సహించను, నేను అటువంటి కాదని చెప్పి కరకండకు చెప్పేశాడు. వాళ్ళ నాన్నగారు అంతా వెతికాడు, ఎక్కడా దొరకలేదు. అసలు ఆమె అంటే ఆ దొంగ ఏమనిందంటే, ఆ స్త్రీ ధర్మం ఉంటుంది కదా, నేను ఆ స్త్రీ ధర్మంలో ఉన్నాను, నేను ఒంటి మీద నుంచి దిగలేను, నన్ను క్షమించు అన్నది వాళ్ళ నాన్నగారితో. ఆమె దొంగతనం చేసిందని అనుకోలేదు వాళ్ళ నాన్నగారు, ఈ కారణంగా ఆమె దగ్గరికి వెళ్ళలేదు. చూసా అయిపోయింది, ఎక్కడ దొంగతనం జరగలేదు, యాకోబు మంచివాడు, నీవు దేవునితో ఉన్నావు, దేవుడు నీతో ఉన్నాడు, అందుకని నన్ను మాత్రం రాబోయే రోజులు ఏమీ చెయ్యవద్దు, నాకు కీడు చేయొద్దని భయపడి ప్రమాణం చేయించుకున్నాడు యాకోబుతో లాబాను. చేశాడు కూడా. అయితే యాకోబు తెలియకనే ప్రమాణం చేశాడు. ఏమని చదువుదాం ఆ మాట. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం. ముప్పై 32వ వచనం. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు, నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకునిమని లాబానుతో చెప్పాను. మరలా చదువుతాను. నీవు బలవంతముగా ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. మాటే అన్నాడు ఇక్కడ యాకోబు. ఏమని? మీరు మా మీద నింద మోపుతున్నారు, దొంగతనం చేశానని. నీ దేవతల్ని ఎవరైనా తీసుకొచ్చారంటే ఎవరి దగ్గర కనబడిందో వారు చావాల్సిందే, బ్రతకూడదని చావాలి, వెతుక్కో అని ధైర్యంగా చెప్పాడు. తన భార్య బొమ్మలు దొంగిలించిందని తెలియదు, కానీ ఆమె కూడా ఏముందులే అనుకుంది, తప్పించుకుంది. వాళ్ళ నాన్నగారు వెతికారు, దొరకలేదు. లాబాను వెళ్ళిపోయాడు ప్రమాణం చేయించుకొని. లాబాను భయపడ్డాడు యాకోబుకి, భయపడి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళింది, ఆవిడ అప్పటికే గర్భవతి. ప్రసవం అయ్యేటప్పుడు ఏమైంది? ఆమె చనిపోయింది. ఎందుకు చనిపోయింది? దొంగతనం చేసింది కదా. యాకోబు చెప్పాడుగా, అయ్యా నా దగ్గర కానీ నీ వస్తువు ఉంటే వాళ్ళు చనిపోవాలని చెప్పాడు. అలా జరిగింది. అవునండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. ప్రమాణం ఒకసారి నిబంధన జరిగిన తర్వాత నిబంధన కట్టుబడి ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవడం కాదు, ఎలా పడితే అలా తప్పించుకోవడానికి, విడిచిపెట్టుకోవడానికి, లేదా ఆ బంధం నుంచి తెగ్గొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. అంతకంటే తప్పు మరొకటి ఉండదు. దేవుడి భయం లేని వాళ్ళు అలా చేస్తారు. ఇవాళ ప్రపంచంలో విడాకుల వ్యవస్థ ఉందో తెలుసా? విడాకులు అంటే అర్థం ఏంటో తెలుసా? విడిపోవటము అంటే, ఇంకా చెప్పాలంటే దాని అర్థం ఏంటి, ఇంకా వివరంగా చెప్పాలంటే, విడాకులు అంటే ఆ రోజు దేవునితో ప్రమాణం చేశాను, నేను నీకు భార్యగా ఉంటాను, భర్తగా ఉంటానని. వాడెవడో నాకు తెలీదు, నీకు నేను భర్తగా ఉన్నానో లేదా భార్యగా ఉన్నానో, వాడితో నాకు సంబంధం లేదు. ఎవరితో? నీతో నాకు సంబంధం లేదంటే దేవుని సాక్షిగా ప్రమాణం చేసావే, ఆ సాక్ష్యంతో నాకు సంబంధం లేదు, వాడితో నాకు సంబంధం లేదు. అది నిజంగా తెలుసుంటే ఎవరైనా విడాకులు కోరతారా? ఎవరైనా మాట తప్పడానికి ప్రయత్నం చేస్తారా? మాట తప్పడానికి, ప్రమాణం తప్పడానికి ప్రయత్నం చేశారంటే దేవుని భయం లేని వారు. నేను దేవుడు అనుకుంటే ప్రయోజనం లేదు. దేవుడు అన్నామంటే అసలు మాట్లాడడానికి కూడా తగినదానవు కాదు, తగినవాడవు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితం. హిందువులైతే
వివాహం రోజు ఏమంటారు చెప్పండి? దేంతో ప్రమాణం చేస్తారు చెప్పండి? అగ్ని వేసి అక్కడ అగ్ని చుట్టూ తిరుగుతూ అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, అగ్ని సాక్షిగా నేను భార్యగా స్వీకరిస్తున్నాను, అగ్ని సాక్షిగా నీకు భార్యగా ఉంటున్నాను, భర్తగా ఉంటున్నాను ప్రమాణం చేస్తారు. అంటే దేవుడంటే ఎవరు? దేవుడంటే ఎవరు? దేవుడు దహించు అగ్ని. దీనికి భయపడవా నువ్వు? మాట మాట్లాడితే మాట కట్టుబడి ఉండాలి. ఏ ముందులని కాదు, మాట జీవితాంతం ఉండాలి. ఆ రోజు ప్రమాణం చేసినప్పుడు ఏమనుకుంటావు నువ్వు? ఎప్పటి వరకైనా ప్రమాణం చేశారు జకరయ్య గారు? గుర్తుందా? గుర్తులేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమో నాకు ఆ రోజు ఇష్టం లేదంటే కుదరదు. అమ్మా, అయ్యా, మీ పిల్లలకు నేర్పించండి, సమాజానికి నేర్పించండి, ఇది అవసరం. దేవుడు కోరేది. చదవండి ఆ మాట, భయంకరమైన మాట. దానికంటే ముందు యేసు ప్రభు చెప్పిన మాట చెప్తాను, భయంకరమైన మాట తర్వాత చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఆరో వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పి. ఏంటంట? ఎవరు చేసింది? దేవుడు జత చేసాడంట భార్యాభర్తల్ని. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. మనుషుడు వేరు చేయకూడదు అంటే వివాహంలో ఇద్దరు భార్యాభర్తలే కాదు ఉండేది. ఎవరుంటారు అక్కడ? చదువుదాం ఆ మాట కూడా. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున దేవుడు సాక్షి ఆయను. ఏంటంట? వివాహం జరిగినప్పుడు వివాహంలో ఎవరు సాక్షిగా ఉంటారు? దేవుడు సాక్షిగా ఉంటాడు. దేవుడు సాక్షిగా ఉంటాడు. ఆ సాక్ష్యాన్ని నువ్వేమంటున్నావు? ఆ సాక్ష్యం నాకొద్దు, వాడొద్దు. వాడు నీ దృష్టిలో వాడవుతాడు దేవుడు. భయంకరమైన మాట ఇది. మన పూర్వీకులు, అదే మన దేశ సాంప్రదాయం ఎంత జాగ్రత్తగా వివాహ వ్యవస్థను ముడివేసిందో చూడండి. అగ్ని సాక్షి అని అన్నారు. దేవుడే చెప్పాడు బైబిల్లో, నేను సాక్షిగా ఉంటాను అని. నిబంధన అంటే ఇందాక గలతీ పత్రికలో చదువుకున్నా, మనుషుడు చేసిన నిబంధన కొట్టివేయబడదు. నిబంధన కొట్టివేయబడాలని నువ్వు చూసావంటే నీకు దేవునితో సంబంధం లేదు. దేవుడు నీకు తోడుగా ఉండడు. అసలు నీవు దేవుడు అంటానికి అర్హత పోగొట్టుకున్నావు. ఏ నిబంధన అయినా సరే ఒకసారి మాట ఇచ్చావంటే ఆ మాట నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మాట తప్పడానికి ప్రయత్నం చేయకూడదు. ఇంకో మాట చదువుదాం. నిర్గమకాండ గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం. నిర్గమకాండ గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి అగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపం చేయింపకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. చాలండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్తున్నారు, నేను విడిపిస్తున్నాను, మీరు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? ఆ అన్ని జనులతో
ప్రమాణం చేసుకోకూడదు. ప్రమాణం చేసుకుంటే ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అన్నిలతో నువ్వు ప్రమాణం చేసినా ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. ప్రమాణానికి కట్టుబడి ఉండకపోతే నేను ఒప్పుకోను. ఇదేంటి మరలా అంటే చెడ్డదైనా నువ్వు ప్రమాణం చేస్తే ప్రమాణం నెరవేర్చాలి. ప్రమాణం నెరవేర్చకపోతే నేను ఒప్పుకోను. ఆ ప్రమాణానికి సాక్ష్యం ఎవరో? నేను సాక్షిగా ఉండేది. ప్రమాణం తప్పావంటే నేను అంగీకరించను అంటాడు. అది మంచి పని అయినా. విచిత్రంగా ఉంటాయండి దేవుని సంగతులు. మనం ఏమనుకుంటాం, అది మంచిది కదా అనుకుంటాం. మనం మంచిదనుకుంటే సరిపోదు, దేవునికి మంచిగా ఉండాలి. నువ్వు ఒకసారి ప్రమాణం చేసిన తర్వాత ప్రమాణం చేసావంటే ఆయన అంగీకరించడో, నీకు దేవుడుగా ఉండడో. నాకు దేవుడుగా వద్దంటేనే ప్రమాణాన్ని తప్పిపోవచ్చు నువ్వు. భయం కలిగి ఉండాలి ప్రమాణం చేసిన దానికి. ఎంతవరకు అంటే జీవితాంతం వరకు అంటాం, బ్రతికినంత కాలం అంటారు, అవునా కాదా? అంతేకాదు, మాట మాట్లాడితే కూడా అలా ఉండాలి. మన వాళ్ళు ఏమంటారు, చిన్న చిన్న ఏముందని అంటారు. చిన్నవి పెద్దవనేది కాదు, మాట తప్పకుండా ఉండాలి. క్రైస్తవ్యం అంటే యేసుప్రభువు వారు చెప్పారు, అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండాలి. అది నీ జీవితం అంటే. అసలు నువ్వు మాట కట్టుబడి ఉండకపోతే నువ్వు అసలు దేవుడు అంటే దేవుడు పేరు ఉచ్చరించడానికి తగిన దానవు, తగిన వాడవు కాదు. మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాట తప్పకూడదు. మాట తప్పావంటే నువ్వు సరైన వ్యక్తివి కాదు. దేవుని భయం లేనివాడివి, భయం లేని దానవు. వివాహమే కాదు, ఏదైనా సరే మాట మాట్లాడితే జరిగించేలాగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరు చూశారులే, ఎవరు విన్నారులే అనుకుంటారు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఆమె నిన్ననే మాట్లాడుకున్నాం. ఒక యవనస్తుడు వాళ్ళకేం తెలుసులే అని చిన్న మాట, ఒక అతనికి డబ్బులు ఇచ్చాడు. ఒకరు డబ్బులు అడగడానికి వెళ్ళాడు చాలా టైం అయిన తర్వాత. ఆవిడేమన్నదంటే, ఇంట్లో లేడు అంకుల్ అంది. ఈయన వెళ్ళి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే ఇంకొక అతను కనబడి, ఏంటి వచ్చారు తిరిగి వెళ్తున్నారంటే, నేను పలానా అతని కోసం వచ్చిన, అతను లేడు ఇంట్లో, అందుకని వెళ్తున్నాను అన్నాడు. వాడు ఇంట్లోనే ఉన్నాను, ఇప్పుడే కదా నేను వాడితో మాట్లాడొచ్చాను, మీరు ఇప్పుడు మీకంటే ముందుగా నేను వెళ్ళి వచ్చాను, నాకు ఎదురొచ్చారు, మీరు వెళ్తున్నారు, ఏదో పని మీద వెళ్తున్నారని నేను పలకరించలేదు, మళ్ళీ వెళ్తున్నారంటే వాడు ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు. మరలా తిరిగి వెళ్తే బయటకు వచ్చి అతను సరదాగా కూర్చొని ఉన్నాడు, భార్యాభర్త మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా చూశాడు ఇతను. చూసి అవాక్కైపోయారు. అమ్మ ఏంటి ఇందాక లేడన్నావు కదా అంటే, మాట్లాడటానికి రాలేదు, జాగ్రత్త, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తే నిజమవుతుంది అని చెప్పాడు అతను. ఇప్పుడు అతను నిజంగా లేడు. ఆవిడేం చెప్పిందంటే, డబ్బులు అడగడానికి వచ్చాడు, డబ్బులేటు ఎవడు వీడు, లేడంటే వెళ్ళిపోతాడు అనుకుంది. వెళ్ళిపోయిన మాట నిజమే కానీ తెలుసుకుని మరలా వస్తే ఉన్నాడు, ఇవాళ లేడు. ఏమైంది? మన పూర్వీకులు అంటారు, తదాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త అంటారు. నువ్వు అబద్ధం ఆడితే, నువ్వేదైనా అనుకుంటే అది నెరవేరుస్తాడు దేవుడు. ఎందుకంటే నీ అవివేకాన్ని బట్టి, అవిధేయతను బట్టి చాలా నేను ఎరుగుదును అటువంటివి. నువ్వేమనుకుంటావు అది చెడ్డదైతే, దేవునికి ఇష్టం లేకుండా అనుకుంటే అది కూడా చేస్తాడు దేవుడు. భయం కలిగి ఉండు. ఇవాటి నుంచి ఏముందులే అనుకోవద్దు, చాలా భయం కలిగి ఉండాలి. రైట్. దేవుడు అంటున్నాడు, మీరు ఆ దేశానికి వెళ్తే వాళ్ళతో ఏం చేయకూడదు, ప్రమాణం చేసుకోకూడదు అన్నాడు. మీకు సందర్భం చెప్తాను. మోషే చనిపోయాడు, అది వాళ్ళ జ్ఞాపకం ఉంది, ప్రమాణం చేయకూడదని. ఇశ్రాయేలు కనాను దేశానికి వెళ్ళిపోయారు. దారిలో
ఒకరు వచ్చారు, అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చాము అని బట్టలు చిరిగిపోయినవి వేసుకొని, తల సరిగ్గా దువ్వుకోకుండా పాత బట్టలు వేసుకొని, ఈ చెప్పులు చిరిగిపోయేలాగా అంటే పాతవి కావాలనే వేసుకొని వచ్చి ఆహార ముద్దలు కూడా కొన్ని నెలల నాడు తయారు చేసినటువంటి ఆహార పదార్థంలాగా తీసుకొని వచ్చారు. ఎవరు మీరంటే, ఈ ప్రాంతం కాదండి, మాది చాలా దూరం అండి, కానీ మీతో సమాధాన పడటానికి, మీతో నిబంధన చేసుకోవడానికి వచ్చామండి అని అన్నారు. వీళ్ళు తెలియలేదు అక్కడ వాళ్ళని. అవును, అంత దూరం నుంచి వచ్చారా, మా భయం మీకు అంత దూరంలో కనబడిందని వీళ్ళు కొంచెం నేనంటే అనుకున్నారు. వాళ్ళతో ప్రమాణం చేశారు, మీకు కీడు చేయము అని ప్రమాణం చేశారు. మూడో రోజుకి వాళ్ళు ఫలానా వాళ్ళని తెలిసింది. ఏమయ్యా ఎందుకు ఇట్లా మోసం చేసినట్టు భయపడి చేసామండి అన్నారు. ఇంకేం చేస్తారు, ప్రమాణం తప్పాలా తప్పకూడదా? వాళ్ళు ఉంచారు. చదువుదాం ఆ మాట. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. మీరు మా మధ్య నివసించున్నవారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిది. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఎలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరిన ఉన్న హెష్బోను రాజైన సిహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీలో 2 రాజులను ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడు అని చెప్పుడు అనిరి. మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకున్న మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్ష రసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవియే, ఇప్పుడే అవి చిరిగిపోయాను. బహుదూర ప్రయాణము చేసినందున ఈ మా బట్టలు చెప్పులు తెగిపోయినవని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు దేవుని చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేశాను. తరువాత చూస్తే వారు దగ్గర వారని తెలిసింది. తప్పు చేశామన్నారు, తప్పక వారిని బ్రతుకునిచ్చారు. వారే వారికి ఒకరోజు ఊరయ్యారు. అంటే ఏం చేయలేదు అంటే, దూరం వాళ్ళని నమ్మి వారితో నిబంధన చేశారు. దేవుని మాటని సరిగా అవగాహన చేసుకోలేకపోయారు. నిబంధన అయితే చేశారు. దీనికి సాక్ష్యంగా ఒక సందర్భం ఏం జరిగిందో చూద్దాం. సమూయేలు గ్రంథం 1 సౌలు వాళ్ళని చంపుతున్నట్టుగా కనబడుతుంది. చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం. రెండవ వచనం. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమోరీయులలో చేసించిన వారు.
ఇశ్రాయేలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వముగా వారితో చెప్పియుండిరి. విన్నారు కదా? ఇశ్రాయేలు మేము మిమ్మల్ని చంపమని ప్రమాణం చేశారు, చెప్పియుండిరి. కానీ సౌలు ఇశ్రాయేలు యోధా వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. ఎవరిని? యెహోషువ కాలంలో ఎవరైతే ఇశ్రాయేల్ అనే వారు ఎవరితో ప్రమాణం చేశారో ఆ ప్రమాణాన్ని అతిక్రమించి సౌలు ఏం చేశాడంటే మనం చంపుతున్నాడు, ఇశ్రాయేల్ కాదు వీరిని చంపేసేయండి అని ప్రమాణం చేసిన వారిని చంపిస్తున్నాడు సౌలు. ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పవచ్చా? ఇప్పుడు ఇంచుమించుగా 300 సంవత్సరాలు దాటిపోయింది ఆ ప్రమాణం చేసి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దాటిపోయింది. 300 సంవత్సరాల తర్వాత ఇంకా ప్రమాణం ఉంటుందా అనుకున్నాడు సౌలు. వీళ్ళు చంపేస్తున్నాడండి. నేను దేవుని బిడ్డనే, ఆసక్తి నాకుంది, నేను అన్యుల్ని బ్రతకనివ్వకూడదు అని అత్యాసక్తి అంటారు, అత్యుత్సాహం అంటారే పౌలు. అప్పుడప్పుడు కొంతమంది దాడి చేస్తే అత్యుత్సాహం ప్రదర్శించాడంటారు. అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళు చంపుతున్నాడట. ఏం జరిగిందో చూద్దాం. రాజుకు దావీదు గిబియోనును పిలిపించి, నేను మీకేమి చేయకూడదురు? దేవుని స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా, గిబియోనీలు సౌలు అతని ఇంటి వారు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారములే గాని ఇశ్రాయేలు ఎవరినైనా చంపుటయే గాని మేము కోరట్లేదు. అందుకు దావీదు అంటున్నాడు, మీరు ఏమి కోరుదురో దాన్ని నేను చేయుదునని చెప్పగా, మాకు శత్రువులై మమ్మల్ని నాశనము చేసు ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించము. అంటే సౌల్ని. దేవుడు ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించదనెను. తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా మిగిలిన వారిని అప్పగించాడు. అంటే ప్రమాణం చేసినప్పుడు ప్రమాణానికి ఏం చేయాలి? కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోతే అది మంచి పని అయినా దేవుడు అంగీకరించడు. తన సమీపస్తుల్ని చంపమని ముందు దేవుడు చెప్పాడు, వాళ్ళని ఉంచవద్దని చెప్పాడు. కాకపోతే వాళ్ళ చేత ప్రమాణం చేయించుకున్నారు కాబట్టి వాళ్ళు చంపలేదు. యెహోషువ చనిపోయిన తర్వాత ఇంచుమించుగా 300 సంవత్సరాలు అయిపోయింది. 300 సంవత్సరాల తర్వాత సౌలు వీళ్ళ అన్యులు మన దగ్గర ఉండకూడదు, వీళ్ళ వల్ల మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి, చెడ్డల వాటిని నేర్పిస్తున్నారు మన వారికి, వీళ్ళు లేకుండా చేద్దామని నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. సౌలు చనిపోయాడు. సౌలు తర్వాత వారు వచ్చి, అయ్యా మమ్మల్ని చంపమని ప్రమాణం చేశారు కదా మీరు, మమ్మల్ని చంపాడు సౌలు గారు అని అంటే, మమ్మల్ని దీవించాలంటే మీరు నన్నేం చేయమంటారు అన్నారు. నాకు ఎవ్వరు వద్దయ్యా, ఆ సౌలు ఇంటి వారిని పంపించమన్నారు. సౌలు ఇంటి వారిని అప్పగించాడు దావీదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రమాణం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అది నీకు మంచిదైతే దేవునికి మంచిది కాదు. మన ఇష్ట ప్రకారంగా ప్రమాణాన్ని తప్పటం కాదు, ప్రమాణానికి కట్టుబడి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా భరించాలంతే. మీరు బైబిల్ని చదివితే కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు సాగుతాను. మొట్టమొదటి విశ్వాసం ఎవరు చెప్పండి? మొదటి విశ్వాసం ఎవరు చెప్పండి? హేబేలు. హేబేలు నెమ్మదిగా ఉన్నాడా, చనిపోయాడా? అంటే విశ్వాసికి ప్రమాదం ఉందన్నమాట. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు ఎవరు పూర్తి చేస్తారు?
సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారు జవాబు రావట్లే మీ దగ్గర నుండి. రైట్, హింస పొందుదురో, హింస. అదేంటి, మిగిలిన వాళ్ళందరూ చెప్పేది ఏంటో తెలుసా? దేవుడిని నమ్ముకు అన్ని మేలు జరుగుతాయి అంటారు. దేవుడిని నమ్మితే మేలు జరిగే పని అయితే దేవుడిని నమ్మిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీదవాళ్ళ ధనవంతుల? ఎక్కువ మంది బీదలే కదా, మరి ఎందుకు ధనవంతులు కాలేదు? దేవుడిని నమ్మితే ధనం వస్తుంది, లేకపోతే అది వస్తుంది ఇది వస్తుంది, వట్టి మాట. దేవుడిని నమ్మితే పరలోకం వస్తుంది. రెండవదిగా మనం హేబెల్ని తర్వాత హనోకు జీవితం మనకి తెలుసు, కానీ వివరాలు ఎక్కువ రాయలేదు. నోవహు ఉన్నాడు. నోవహు చెప్తుంటే ఎంతమంది విన్నారు? ఎంతమంది నోవహు మాట విన్నారు? వినలేదండి. వినలేదంటే అర్థం ఏంటి? పిచ్చివాడనే కదా, అవునా కాదా? ఆడేదో పిచ్చోడు పిచ్చి మాట మాట్లాడుతున్నాడు అన్నట్టుగా భావించారు, అతని మాట వినలేదు. లోతు ఉన్నాడు. లోతుని ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నారు? మీరు ఎప్పుడైనా చదివారో లేదో కానీ బహుబాధపడిన లోతు, నీతిమంతుడైన లోతు బహుబాధపడ్డాడట. తన జీవితం బహుబాధలతో నిండిపోయింది. ఒక రోజా 2 రోజుల? మనం ఏమనుకుంటాం, 2-3 ఏళ్ళే కదా అనుకుంటాం. తన పిల్లలతో భార్యతో ఉంటే భార్య కూడా తన మాట వినేది కాదు. అక్కడక్కడ అటువంటి వాడు ఉంటారు, ఓర్చుకోవాలి. అవునండి, ముగ్గురు బయలుదేరి వెళ్ళండి, నలుగురు బయలుదేరి వెళ్ళండి అంటే బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేసింది? లోతుని కుమార్తెను కూడా విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూసింది. తిరగొద్దని చెప్పాడా లేదా? వెనక్కి తిరగొద్దని. అమ్మా జాగ్రత్త, వెనక్కి తిరగొద్దని చెప్పాడా లేదా? చెప్తే ఎందుకు తిరిగింది వెనక్కి? అంటే ఎవరి మాట అంటే లెక్కలేదు, భర్త మాట అంటే లెక్కలేదు, దేవుడు అంటే అంతకంటే లెక్కలేదు. భర్తను గౌరవించలేదంటే దేవుడు అంటే భయం లేదని గుర్తుపెట్టుకోండి. భర్తను గౌరవించలేదంటే ఎవరైనా అసలు దేవుడు అంటే భయం లేనివాళ్ళు. నేను చెప్పడం లేదు అన్నమాట, బైబిల్ చెప్తుంది, చదవండి. లేవి కాండ గ్రంథం, నిర్గమ లేవి 19వ అధ్యాయం. ముప్పై 32వ వచనం. తల నెరసని వాని ఎదుట లేచి ముసలి వాని ముఖము ఘనపరచి, మరలా చదువుతాను. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను. నా మాట అర్థమైందో లేదో ఇంకొకసారి ఇంకొక విధంగా నేను చెప్తాను. దేవునికి భయపడి తల నెరసిన వాని కనబడితే లేచి నిలబడు. అర్థమైందా? అంటే దేవునికి భయపడితే ఎవరిని గౌరవిస్తారు? ముసలివారిని గౌరవిస్తారు, లేచి నిలబడతారు. దేవునికి భయపడితే భర్తని గౌరవిస్తారు. భర్తను గౌరవించలేదంటే ఎవరికి భయపడలేదని? దేవుడికి భయపడలేదని. మీరు ఏమనుకుంటున్నారో అది నిజం కాదు. మీ ఆలోచన సరైంది కాదు, బైబిలే సరి అయింది. బైబిల్ దేవుని వాక్యం సత్యం. దుర్మార్గుడు లేకపోతే కఠినాత్ముడు కావచ్చు, ఏం చేయాలి? భయపడాలి. మంచివాడికి భయపడేది, అసలు మంచివాడికి భయం ఎందుకు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికే. నేను గొప్పని కాదు. ఇదిగో నా ఎదురుగా నా భార్య ఉంది. వాళ్ళ నాన్నగారికి భోజనం పెడితే ఏమంటాడని భయం అంట. అంటే సరిగా ఉప్పు సరిగా లేకపోయినా, అన్నం ఉడికినా ఎక్కువ ఉడికినా తక్కువ ఉడికినా, కూరలో ఉప్పు తక్కువైనా విసిరి అవతల పడేస్తాడు ప్లేటు, కోపం వస్తే. నాకు భోజనం పెట్టినప్పుడు భయం ఉండదట, ఆమె చెప్తుంది అప్పుడప్పుడు. అంటే ఎలా ఉన్నా నేను సర్దుకొని తింటాను. అంటే నేను గొప్పవాడిని చెప్పడం లేదు. అంటే భయం అంటే ఏంటి? ఏమైనా అంటాడేమోనని.
దేవునికి భయపడటం అంటే ఏంటి? ఆయన చెప్పిన మాటకు లోబడాలంతే. ఆయనకు భయపడటం అంటే ఆయన మాటకు లోబట్టం అంటే భర్త అంటే ఎవరు? శారమ్మ ఏమంది? మీరు చెప్పర్లే. ఏమన్నది శారమ్మ? యజమానుడు అన్నది. అసలు నువ్వు యజమానుడు అని గమనిస్తున్నావా? అంత నిర్లక్ష్యమా? మీరు కాదు, లోకంలో వాళ్ళు. మీ సమాజానికి నేర్పించండి. భర్త ఎడల భయం కలిగి జీవించాలి, నిబంధనకు కట్టుబడి ఉండాలి. అది వివాహం రోజు జరిగింది నిబంధన. నేను నీకు భార్యగా ఉంటాను, నీ భర్తగా ఉంటాను, నిబంధన జరిగిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండలేదు అంటే నువ్వెవరివి? దేవునికి భయపడని దానవి, లేదా దేవునికి భయపడని వాడవు. ఈరోజు నుంచైనా జాగ్రత్త వహించండి. లోకానికి మనం మాదిరిగా ఉండాలి. ఆమెను చూస్తే ఆమె, లేకపోతే అతను చూస్తే వాడు అనుమానం పిచ్చాచి అంటారు. అవునండి, ఆమెను చూస్తే అసలు లెక్కే చేయదండి, అతన్ని భయమే లేదండి అతనికి, అతనంటే అనేవాళ్ళు ఉన్నారా లేరా? అయితే నీ ఎదురుగా అనకపోవచ్చు, అందరూ నేను అనేవాళ్లే. గుర్తుపెట్టుకో, జాగ్రత్త వహించు. నీవు కాదు, నీ ఇరుగు పొరుగు వాడైనా అలా ఉండాలని నేర్పించు, నడిపించు. నువ్వు చెప్తే వింటారు. నీవు దేవునితో ఉన్నావని, దేవుని బిడ్డవని ఎరిగితే నీ మాట వారు వింటారు. నువ్వు అలా ఉండాలని తెలియచేస్తూ భార్యని ప్రేమించు, భర్తని గౌరవించు. అతను చెడ్డవాడా, ఆమె చెడ్డది అనేది ప్రక్కన పెట్టండి. దేవుడు నీకు ఇచ్చాడో, ఎవరినిచ్చారు నీకు? కుమారులు యెహోవాను అనుగ్రహించు. తెలుగు బైబిల్లో అలా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో పిల్లలు దేవుడు అనుగ్రహించు బహుమానం. వాడు ఆడ మగ అని చెప్పలేదు. అలాగైతే భార్య భర్త అని చెప్పలేదు. యెహోవా ఇచ్చు దానము. నీకు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరిచ్చారు? అది దేవుడిచ్చాడు నీకు. దేవుడు జత చేశాడు. దేవుడు జత చేసిన వారిని మనుషుడు వేరు చేయకూడదంటే దేవుడు జత చేశాడని యేసు ప్రభువారు చెప్తే, నాకు ఇష్టం లేదు, ఆ రోజు నాకు తెలియదు అని అన్నామంటే అప్పుడే ఉండాలి. అయిపోయింది. ఎవరు జత చేశారు చెప్పండి? ఎవరు జత చేశారు భార్య భర్తల్ని? నేను చెప్పడం లేదు, యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు నమ్మితే, ఆయన మాట నమ్మితే, ఆయన మాట ప్రకారంగా జీవించు. భయం కలిగి ఉండు. నిబంధన అంటే మనుషులకు జరిగే నిబంధనే చెప్పాను. ఇప్పుడు మరొకసారి ఇంకొక నిబంధన గురించి మాట్లాడుకుందాం. నేను ఒక్క మాటే కోరుతున్నాను. నిబంధన అంటే ఆ మధ్యలో ఎవరుంటారు? నిబంధన మధ్యలో ఎవరుంటారు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన నిబంధనలో ఎవరుంటారు? దేవుడు దాన్ని స్థిరం చేస్తాడో. నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాదు. తప్పించుకోవాలనుకున్నావంటే నువ్వు దేవునికి భయపడటం లేదు, దేవుడు అంటే లెక్కలేదు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. భయపడి మార్పు చెందయ్యా, నేను పొరపాటుగా ఆలోచించాను ఇవాళ దాకా, ఇక మీదటటువంటి ఆలోచన రాకుండా నాకు సహాయం చేయండి. మీరు మా ప్రమాణానికి లేదా మా మధ్యలో జరిగిన ఆ నిబంధనకి సాక్షిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ వాక్య ప్రకారంగా జీవిస్తానని తీర్మానం చేసుకుంటే నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. అలా కాకపోతే నేను మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది నా చేతిలో లేదు. దేవుడు దహించు అగ్ని. ఇందాక నేను చెప్పాను కదా, సౌలు తెలిసి తెలియక అత్యుత్సాహం ప్రదర్శించి నిబంధనను అతిక్రమించాడో. ఏం జరిగింది? సౌలు సంతానం లేకుండా కొట్టివేయబడ్డారు. యాకోబు తెలిసి తెలియక ప్రమాణం చేశాడు, తన భార్య తప్పు చేసిందని, దొంగతనం చేసిందని తెలిసి తెలియక మాట మాట్లాడాడు. ఏం జరిగింది? రాహేలు మధ్యలోనే రాలిపోయింది. నేను ఎందుకు ఒక ఉదాహరణ చెప్పానే, ఆయన లేడు అంకుల్ అన్నది. నిజంగా లేడు. ఇవాళ కొంత డబ్బుల కోసం అబద్ధమాడింది ఆమె. అదిగో అననీయ సప్పిర ఏం చేశారు? కొంత డబ్బుల కోసం అబద్ధమాడారు. ఏం జరిగింది? నిజంగా లేరు. నీకు అటువంటి ప్రాప్తించకుండా, సంభవించకుండా హఠాత్ మరణం వస్తుంది. జాగ్రత్త. భయపెడుతున్నానని నేను అనట్లేదు. నువ్వేమనుకుంటున్నావో
ప్రమాణానికి కట్టుబడి ఉండకపోతే, భయం లేకుండా ఉంటే దేవుడు అంటే నువ్వు నిర్లక్ష్య పెడితే ప్రమాణాన్ని దేవుడు విడిచిపెట్టడు. ఒకవేళ మాట మాట్లాడితే మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రమాణం చేస్తే ప్రమాణానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా జీవించు. అయితే శ్రమ రాదని నేను చెప్పను. శ్రమలు సహించువాడు ధన్యుడో. శ్రమలు వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం కలుగు చేస్తానన్నాడు కదా, అదెందుకు తెలియదు నీకు? దేవుడు అనుకుంటే ఉపయోగం ఏంటి? దేవుడు చెప్పాడు కదా, సహించగలిగినంతకంటే ఎక్కువ నేను సహింపని శోధన ఇవ్వనన్నాడు కదా. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన చెప్పిన మాట అబద్ధం అనుకుంటున్నావు. నీకు శోధన వచ్చిన మాట నిజమే. నీ శోధన సహనము నేను ఎరుగుతున్నాను యేసు ప్రభు చెప్తున్నాడు. శోధన సహించుకోవడానికి మార్గం కలుగు చేస్తానంటున్నాడు. నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువ పెట్టనంటున్నాడు. ఆయన మాటలు లెక్క చేయట్లేదు. నేను భక్తుడిని అనుకుంటున్నావు. నీకు ఏది సంభవించినా దేవునికి తెలియకుండా సంభవించదో అది గుర్తుపెట్టుకో. సహించడం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అని ఎంచు. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలండి. ప్రార్థన.